కొన్ని కథలు ఉంటాయి. అవి తరతరాలుగా యుగయుగాలుగా మనతోనే ఉంటాయి. అలాంటి ఒక మహాగాథ మోషే కథ. బానిసత్వపు చీకటిలో పుట్టి ఒక జాతికే విమోచన వెలుగుగా మారిన ఒక నాయకుడి అద్భుతమైన ప్రయాణమిది. పదండి ఈ ప్రయాణాన్ని కలిసి చూద్దాం. ఆకాశంలోని నక్షత్రాలు మౌనంగా చూస్తుండగా ఒక గొప్ప విమోచకుడి కథ ప్రారంభమైంది. అద్భుతంగా ఉంది కదో ఈ వాక్యం. భయం, అణచివేత రాజ్యమేలుతున్న ఒక చీకటి కాలంలోనే ఈ కథ మొదలవుతుంది. సరే, ఈ అసాధారణమైన ప్రయాణాన్ని మనం 6 ముఖ్యమైన ఘట్టాలుగా చూడబోతున్నాం. నదిలో మొదలై రాజభవనానికి చేరడం, ఆ తర్వాత మండుతున్న పొద దగ్గర వచ్చిన దైవిక పిలుపు, ఫరోతో భీకరమైన పోరాటం, ఎర్ర సముద్రం దగ్గర జరిగిన ఆ అద్భుతం, అరణ్యంలో 40 ఏళ్ల సుదీర్ఘ పరీక్ష, ఇక చివరిగా వాగ్దాన భూమి అంచున అతని ప్రయాణం ఎలా ముగిసింది అనేది చూద్దాం. సరే, మన కథ ఐగుప్తులో మొదలవుతోంది. అక్కడ ఫారో అనే ఒక శక్తివంతమైన రాజు ఉన్నాడు. కాని అతని పాలన భయంతో నడుస్తోంది. తన రాజ్యంలో ఉన్న ఇశ్రాయేలీయుల జనాభా రోజురోజుకి పెరిగిపోవడం చూసి అతను ఒక క్రూరమైన నిర్ణయం తీసుకున్నాడు. కాని ఇలాంటి చీకటిలోనే ఒక ఆశాకిరణం పుట్టబోతోంది. ఫరో ఆజ్ఞ చాలా స్పష్టంగా, చాలా క్రూరంగా ఉంది. ఇజ్రాయేలీయుల కుటుంబాల్లో పుట్టిన ప్రతి మగబిడ్డను చంపేయాలి. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్లనుంచే తన సింహాసనానికి ముప్పు వస్తుందని అతని భయం. అంత నిస్సహాయమైన భయంకరమైన పరిస్థితుల్లో మోషే పుట్టా. అంటారు కదా, తల్లి ప్రేమ ఎంతటి సాహసానికైనా సిద్ధపడుతుందని. యోకెబెదు కూడా అంతే. ఫరో ఆజ్ఞని ధిక్కరించి తన బిడ్డను 3 నెలలపాటు ఇంట్లోనే దాచిపెట్టింది. కాని ఇక దాచడం సాధ్యం కానప్పుడు ఒకే ఒక్క నమ్మకంతో ఒక పని చేసింది. తన బిడ్డను ఒక బుట్టలో పెట్టి నైలు నదిలో వదిలేసింది. ఇక చూడండి, విధి ఆ బుట్టను నేరుగా ఎవరి దగ్గరికి చేర్చిందో, ఫరో కుమార్తె దగ్గరికి. ఆ రాకుమారి అతన్ని చూసి మోషే అని పేరు పెట్టింది. దాని అర్థం నీటిలో నుండి తీయబడినవాడు అని. ఆ పేరు కేవలం అతని గతాన్ని గుర్తుచేయడానికే కాదు, అతని భవిష్యత్తుకు కూడా ఒక సంకేతంలా మారింది. ఎందుకంటే నీటి నుండి రక్షించబడిన ఆ వ్యక్తే ఒకరోజు తన ప్రజలందర్నీ సముద్రం దాటిస్తాడు. రాజభవనంలో పెరిగిన మోషే తన మూలాలను ఎప్పుడూ మర్చిపోలేదు. తన ప్రజలు పడుతున్న కష్టాలు చూసి ఒకరోజు ఆవేశంలో ఒక ఐగుప్తీయుడిని చంపేశాడు. అంతే, ఆ ఒక్క క్షణంలో అతని జీవితం తలకిందులైపోయింది. రాజకుమారుడిగా ఉన్న మోషే ఇప్పుడు ప్రాణభయంతో పారిపోతున్న ఒక పరారిగా మారాడు. అతని జీవిత ప్రయాణం చూడండి, ఎంత నాటకీయంగా మారిపోయిందో. మొదట రాకుమారుడు, తర్వాత హంతకుడు, ఆ తర్వాత పరారి, చివరకు మిద్యాను అరణ్యంలో ఒక సాధారణ గొర్రెల కాపరి. రాజభోగాలన్నీ వదిలేసి నిశ్శబ్దంగా గొర్రెలను కాయడం మొదలుపెట్టాడు. బహుశా ఈ ఏకాంతమే అతన్ని రాబోయే ఒక పెద్ద బాధ్యత కోసం సిద్ధం చేసిందేమో. హోరేబు పర్వతం మీద గొర్రెలు కాస్తుండగా ఒక వింత దృశ్యం అతని కంటపడింది. ఒక పొద మండుతోంది, కాని కాలి బూడిద అవ్వడం లేదు. ఆ అగ్నిజ్వాలల మధ్య నుండి ఒక స్వరం వినిపించింది. ఐగుప్తులో నా ప్రజల కష్టాలను చూశాను, వారిని విడిపించడానికి నిన్నే పంపిస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి, ఒక సాధారణ గొర్రెల కాపరి ఒక మహాసామ్రాజ్యాన్ని ఎలా ఎదుర్కోగలడు? సరే, ఇప్పుడు మనం కథలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టానికి వచ్చేశాం. ఇది 2 వ్యక్తుల మధ్య యుద్ధం కాదు. ఇది ఒకవైపు అహంకారంతో ఉన్న ఫరోకి, మరోవైపు దేవునికి మధ్య జరిగిన పోరాటమనమాట. ఫరో మొండితనం తగ్గలేదు. దాంతో ఐగుప్తు మీద ఒకదాని తర్వాత ఒకటి మొత్తం 10 విపత్తులు విరుచుకుపడ్డాయి. మొదట నైలునది రక్తంగా మారింది. ఆ తర్వాత కప్పలు, పేలు, ఈగల దండు దేశాన్నే ముంచెత్తింది. వడగండ్ల వాన, మెడతల దండు, కటిక చీకటి, ఇలా ఒక్కో తెగులుతో ఐగుప్తు శక్తి క్షీణిస్తూ వచ్చింది. కాని ఫరో గర్వం మాత్రం తగ్గలేదు. చివరి అత్యంత భయంకరమైన దెబ్బ తగిలే వరకు. ఆ పదవ చివరి తెగులు రాకముందే ఇశ్రాయేలీయులకొక సూచన ఇవ్వబడింది. ఒక గొర్రెపిల్లను బలిచ్చి దాని రక్తాన్ని తమ తమ ఇంటి ద్వారబంధాలకు పూయాలి. ఆ రాత్రి మృత్యు ఐగుప్తులు కమ్మేస్తున్నప్పుడు ఆ రక్తపు గుర్తున్న ఇళ్లను మాత్రం దాటి వెళ్ళిపోయింది. అది కేవలం ఒక గుర్తు కాదు, అది విశ్వాసానికి, రక్షణకు చిహ్నంగా నిలిచింది. సరే, మొత్తానికి ఇశ్రాయేలీయులు స్వేచ్ఛగా బయటపడ్డారు. కాని వాళ్ల సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఎందుకంటే తన బానిసలను పోగొట్టుకున్న ఫరో పశ్చాత్తాపంతో రగిలిపోతూ తన పూర్తి సైన్యంతో వాళ్ళని వెంబడించడం మొదలుపెట్టాడు.
ఒక్కసారి వాళ్ల పరిస్థితిని ఊహించుకోండి. వెనక్కి తిరిగి చూస్తే ఫారో రథాల ధూళి ఆకాశాన్ని కమ్మేస్తోంది. ముందుకు చూస్తే అంతులేని ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది. ఒకవైపు సైన్యం, మరోవైపు సముద్రం. ఇక తప్పించుకోవడానికి దారే లేదు. వాళ్ల ప్రయాణం ఇక్కడితో ముగిసిపోయినట్లేనా? కాని ఆ నిస్సహాయ క్షణంలో ఒక అద్భుతం జరిగింది. మోషే తన కర్రను పైకెత్తగానే ఒక బలమైన గాలి వీచి సముద్రం రెండుగా చీలిపోయింది. నీళ్లు రెండు పక్కల పెద్ద గోడల్లా నిలబడ్డాయి. మధ్యలో ఆరిన నేలమీద నడవడానికి ఒక దారి ఏర్పడింది. అది వాళ్ళ విమోచనకు దారి. ఇశ్రాయేలీలందరూ సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేలిన తరువాత ఆ నీటి గోడలు ఒక్కసారిగా కలిసిపోయాయి. ఫరో సైన్యంలో ఒక్కరుగూడా మిగల్లేదు. సున్నా. ఆ రోజుతో ఐగుప్తు బానిసత్వం అనే అధ్యాయం శాశ్వతంగా ముగిసింది. శత్రువును ఓడించడం ఒక ఎత్తు అయితే, వచ్చిన స్వేచ్ఛను ఎలా వాడుకోవాలో నేర్చుకోవడం మరో ఎత్తు. ఇప్పుడు వాళ్ల ప్రయాణం అరణ్యంలోకి అడుగుపెట్టింది. ఇది బయటి శత్రువులతో యుద్ధం కాదు, వాళ్లలోని బలహీనతలతో వాళ్లే పోరాడాల్సిన 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. ఈ అరణ్య ప్రయాణం కఠినమైన పరీక్షలతోనే నిండి ఉంది. ఒకవైపు సీనాయి పర్వతం మీద వారికి దేవుని ధర్మశాస్త్రం అందింది. కాని అదే సమయంలో కిందికి దిగి చూస్తే ప్రజలు విశ్వాసం కోల్పోయి ఒక బంగారు దూడను పూజిస్తున్నారు. వాళ్ల అవిశ్వాసం వల్ల ఆ తరం మొత్తం అరణ్యంలోనే నశించిపోవాలని శిక్షపడింది. చివరికి నాయకుడిగా మోషే కూడా పొరపాట్లు చేశాడు. అయినా ఈ కష్టాలు, వైఫల్యాల మధ్యే వారొక జాతిగా రూపుదిద్దుకున్నారు. 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. చివరికి వాళ్లు గమ్యానికి చేరుకున్నారు. పాలు తేనెలు ప్రవహించే ఆ వాగ్దాన దేశం వాళ్ల కళ్లముందే ఉంది. కాని ఇంత దూరం నడిపించిన ఆ నాయకుడి కథమాత్రం ఇక్కడ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. 120 ఏళ్ల వయసులో మోషే నెబో పర్వతమెక్కాడు. అక్కడినుంచి ఆ దేశాన్ని చూడగలిగాడుగాని అందులోకి అడుగు పెట్టలేకపోయాడు. అరణ్యంలో అతను చేసిన ఒక చిన్న అవిధేయత కారణంగా అతనికా దేశంలోకి ప్రవేశించే అనుమతి దొరకలేదు. గమ్యాన్ని చూపించాడు, కాని తను మాత్రం చేరలేకపోయాడు. అంటే అతని విజయం గమ్యాన్ని చేరడంలో లేదు. అతని నిజమైన వారసత్వం ఏమిటంటే, బానిసలుగా ఉన్న ఒక గుంపుని ఒక జాతిగా, ఒక సమాజంగా మార్చడం. అతను వాళ్లని వాగ్దానపు వాకిలి వరకు తీసుకునివచ్చి తన వారసుడైన యెహోషువ చేతిలో పెట్టాడు. మోషే కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒక నాయకుడు విజయమంటే తను గమ్యాన్ని చేరడమా, లేక తన తర్వాతి తరానికి దారి చూపించడమా? దీని గురించి ఆలోచించండి.